పారు అనే ధైర్యంతో ఉన్నారు మీరు. మీ మామగారేమో చాలా కోపంగా ఉన్నారు. ఏ గొడవతో అసలు ఎందుకు పారిపోవడానికి మీరే కారణమనే నిజం తెలిస్తే మీ పరిస్థితి ఏంటి సార్? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తారా లేదా? ఎందుకు అన్నయ్య గారు అంత కోపడతారు? ఇంట్లో కూర్చొని మాట్లాడదాం ప్లీజ్. అసలు మీరెవరు మా ఇంట్లో అడుగు పెట్టడానికి? ఈ ఇంటి ముందుకు రావడమే మీరు చేసిన మొదటి తప్పు. మళ్ళీ ఇంట్లోకి రావడం ఏంటి? మర్యాదగా బయటికి వెళ్ళండి, లేకపోతే నేను ఏం చేస్తాను నాకే తెలీదు. రామా, ఇది గొడవ పడాల్సిన సమయం కాదురా. నువ్వు మాట్లాడగరా? రే కాస్తుండరా, ఇరుగు పొరుగు వాళ్ళు చూస్తారు. చూస్తే చూడని. ఈ రోజు ఎవరైనా కొత్తగా చూస్తున్నారా? అందరి ముందు నా పరువు తీసేసి నన్ను చంపేసి వెళ్ళిపోయిన మనుషులు కదా. మళ్ళీ వీళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికి? రామచంద్ర, తన తప్పు తెలుసుకొని గుమ్మం దాకా వచ్చిన కూతుర్ని అలా మాట్లాడకరా. దాన్ని నువ్వే క్షమించకపోతే ఇంకెవరు క్షమిస్తారా? ఎందుకు క్షమించాలి? నేను ఎవరిని క్షమించలేను. వాళ్ళని మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పు. నన్ను క్షమించండి. చిచి, నా పాదాలు ముట్టుకునే అర్హత నీకు లేదు. ద్రోహివి నువ్వు. నాన్న ప్లీజ్ అక్కనలా అనకండి. మధు, ఈ విషయంలో ఎవరు జోక్యం చేసుకోవద్దు. అది కాదు నాన్న. మళ్ళీ మళ్ళీ చెప్పేంత ఓపిక నాకు లేదు. దయచేసి ఎవరు జోక్యం చేసుకోకండి. కాదని ఎవరు మాట్లాడినా నేను చచ్చినంత ఒట్టు. రే ఏం మాట్లాడుతున్నావు రామా? రాజా, నువ్వు కూడా కలగ చేసుకోకు. మీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళండి ఇక్కడి నుంచే. ఇంకెప్పుడు నా కంటికి కూడా కనిపించకండి. మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు. మీ మొహాలు చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. వెళ్తారా? మెడ పట్టుకొని బయటికి గంటమంటారా? ఏంటండి, మెట్టు దిగి వచ్చామని లోకువగా కనిపిస్తున్నామా? అప్పుడు అంతే, మీతో మాట్లాడదామని మీ ఇంటికొస్తే మమ్మల్ని చులకనగా మాట్లాడి బయటికి గెంటేశారు. మీరప్పుడు అవమానించినా అవన్నీ పక్కన పెట్టి ఇక్కడికి రావడానికి ఎందుకు సిద్ధపడ్డామో ఒక్కసారి ఆలోచించండి. కేవలం పిల్లల భవిష్యత్తు గురించి ఇక్కడికొచ్చాం. అది అర్థం చేసుకోకుండా మమ్మల్ని ఇలా అవమానించడం కరెక్ట్ కాదు. పెద్ద మనుషుల్లో మాట్లాడుతున్నారు. పెళ్లి పీట లెక్కాల్సిన అమ్మాయిని మాయ మాటలు చెప్పి తీసుకెళ్లిపోయి నా కుటుంబ పరువు పోయేలా చేశాడు నీ కొడుకు. అలాంటి వెధవల కన్నా మీరు నాతో మాట్లాడడానికి వచ్చారు. ఇప్పుడు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, వెళ్ళిపోండి. మేమేం గతిలేక రాలేదు రామచంద్ర గారు. మీరు ఆడపిల్ల తండ్రి, కాస్త చూసుకొని మాట్లాడండి. మమ్మల్ని మరీ ఇంత అవమానించకూడదు. మీకంత పరువు ప్రతిష్ట సిగ్గు శరం ఉంటే ఇక్కడ వరకు వచ్చేవారు కాదు. పడుతున్నాం కదా అని మీ నోటికొచ్చిందల్లా మాట్లాడకండి. ఆ మాత్రం మేం మాట్లాడలేక కాదు, మాటలు రాక కాదు. మేం కలుపుకుపోవాలనుకున్నాం కాబట్టి ఇక్కడి వరకు వచ్చాం. కానీ మీతో గొడవ పడాలనో మాటలు పడాలనో కాదు. అది కూడా మా అంతట మేం రాలేదు. మీ ఆవిడ గారు మా ఇంటికొచ్చి బొట్టు పెట్టి మరీ పిలిస్తేనే వచ్చాం. ఎవరు పిలిచారన్నావు? మీ ఆవిడే ఇంటికొచ్చి కన్నీళ్లు పెట్టుకుని మరీ పిలిచింది. ఆవిడ మాత్రమే కాదు, పిలిచావా?
నిన్నే అడుగుతున్నాను, వాళ్ళని పిలిచావా? రామా నువ్వు ఆగరా రాజా, నువ్వు చెప్పు, వాళ్ళ ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి పిలిచావా? నీకేమైనా పిచ్చి పట్టిందారా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నువ్వు కాస్త కూల్గా ఉండు, నేను మాట్లాడతాను. నీకేం తెలీదు, నువ్వు వాగు. నువ్వు ఆవేశపడకరా. ఇది ఆవేశం కాదురా, బాధ. నా గుండె అనుభవిస్తున్న బాధ. నా బాధ నీకు తెలియటం లేదు. నీకు తెలియకుండా నీ భార్య లాంటి ఒక పని చేస్తే అప్పుడు తెలుస్తుంది నీకు ఆ బాధ ఏంటో. నువ్వు చెప్పు, నువ్వే పిలిచావా వాళ్ళని? అవును, నేనే పిలిచాను. నేను మీలాగా కఠినంగా కర్కశంగా ఉండలేను. కన్న తల్లిని. నా కన్న పేగు పడే బాధ మీకు అర్థం కాదు. మీరు వదిలేసినట్టు, మీరు గెంటేసినట్టు నేను చేయలేను, వదులుకోలేను. మధుని నేనే కన్నాను, ఇందుని నేనే కన్నాను. ఈ పిల్లకో న్యాయం, ఆ పిల్లకో న్యాయం అంటే ఎలా కుదురుతుంది? ఎందు చేసింది తప్పే, కానీ ఆ తప్పు వల్ల ఈ పిల్లని జీవితాంతం ద్వేషిస్తూ దూరం పెట్టడానికి నేను సిద్ధంగా లేను. నా బిడ్డ నాకు కావాలి, అందుకే వెళ్ళి పిలిచాను. అంటే నేను వద్దన్న వీళ్ళని దూరం పెట్టమన్నా, నాకు తెలియకుండా నా కళ్ళు కప్పి వీళ్ళని తీసుకొచ్చావన్నమాట. అవును, తీసుకొచ్చాను. ఇప్పుడేంటంట, ఇది దాని పుట్టిల్లు, దానికి ఆ హక్కు ఉంది. తనొస్తే ఎవరికేంటి నష్టం? అది నా కడుపున పుట్టి నన్నే నమ్మించి గొంతు కోసేసి వెళ్ళిపోయింది. మన కుటుంబాన్ని నట్టేట ముంచేసి వెళ్ళిపోయింది. నీకు దానికి పెద్ద తేడా ఏమీ లేదు. కన్నవాడికి ద్రోహం చేసి వెళ్ళిపోయిన మనిషి కోసం కట్టుకున్న భర్తనే నువ్వు మోసం చేసావా? అది ఇంటికొస్తే నేను చచ్చినట్టు లెక్క అని చెప్పినా కూడా నా మాట లెక్క చేయకుండా వాళ్ళని వెళ్ళి పిలుస్తావా? దానికంటే నువ్వు నాకింత విషం పెట్టి చంపేసి దానం చేశాక వెళ్ళి వాళ్ళని పిలిచి ఉండాల్సింది. చంపేశారు. దివ్య, వెళ్ళి వాటర్ తీసుకురా. రామా, హాస్పిటల్కి తీసుకెళ్తా. పదండి పదండి. ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. మన జీవన తరంగాలు సీరియల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుతమైన అవకాశాన్ని ఈటీవీ కల్పిస్తోంది. మీరు చేయవలసిందల్లా మన జీవన తరంగాలు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ గాని ఫోటో గాని తీసుకుని మీ పేరు, ఊరు పేరు రాసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్కి వాట్సాప్ చేయడమే. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకి ఈ అవకాశం వర్తిస్తుంది.